రవితేజ మిస్టర్ బచ్చన్, రామ్ డబుల్ స్మార్ట్ ఆల్మోస్ట్గా రన్ క్లోజ్ అయిన మాటకు దగ్గరగా వచ్చేసాయి ఈ రెండు చిత్రాలు కూడా. 11 రోజులు అవుతుంది మిస్టర్ బచ్చన్ డబుల్ స్మార్ట్ వచ్చి. 11 రోజుల్లో మిస్టర్ బచ్చన్ ఎంత వసూలు చేసింది? 11వ రోజున టోటల్గా ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ దగ్గర 5 లక్షల వసూలు అయితే వస్తున్నాయి. టోటల్గా సినిమా చేతులెత్తేసింది. మిస్టర్ బచ్చన్ పని అయిపోయింది. టోటల్గా తెలుగు రాష్ట్రాల వరకు రవితేజ మిస్టర్ బచ్చన్ని 27 కోట్ల బాక్స్ ఆఫీస్ టార్గెట్తో అమ్మేశారు. 11 రోజులు చూసుకుంటే తెలుగు రాష్ట్రాల వరకు 7 కోట్ల 60 లక్షల షేర్ మాత్రమే వచ్చింది. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా మిస్టర్ బచ్చన్ని 31 కోట్ల బాక్స్ ఆఫీస్ టార్గెట్తో బరిలోకి దించారు. హరీష్ శంకర్ రవితేజపై ఉన్న నమ్మకంతో ఈ సినిమాని భారీగా కొనేశారు కూడా. 31 కోట్ల భారీ టార్గెట్తో అడుగుపెట్టిన మిస్టర్ బచ్చన్ కేవలం 11 రోజుల్లో 9 కోట్ల 15 లక్షల షేర్ మాత్రమే రాబట్టుకుంది. ఫ్యాన్స్ అయితే చాలా డిసప్పాయింట్ అయ్యారు. 11వ రోజు టోటల్గా నిరాశపరిచింది. 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మిస్టర్ బచ్చన్ 16 కోట్ల 80 లక్షల వరకు గ్రాస్ని అయితే అందుకోగలిగింది. ప్రపంచవ్యాప్తంగా 9 కోట్ల 15 లక్షల వరకు షేర్ అయితే ఉంది. ఇట్టు కావాలంటే 22 కోట్ల వరకు షేర్ వస్తేనే సినిమాని ఇట్ అంటారు. ఆల్మోస్ట్గా రన్ క్లోజ్ అయింది కాబట్టి 20 కోట్ల పైన నష్టాలు కన్ఫర్మ్. రామ్ పోతినేని డబుల్ స్మార్ట్, పూరి జగన్నాథ్ సినిమా ఎలాంటి వసూలు వస్తాయని కలలో కూడా ఎవరు అనుకోరు. 11వ రోజున 7 లక్షల వసూలు మాత్రమే అందుకుంటుంది. 11 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల వరకు 39 కోట్ల పెద్ద టార్గెట్ గాను 10 కోట్ల 14 లక్షల షేర్ మాత్రమే తెలుగు రాష్ట్రాల రికవరీ చేసుకుంది. 29 కోట్ల నష్టాలు తెలుగు రాష్ట్రాలను చూస్తుంది డబుల్ స్మార్ట్. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 48 కోట్ల బాక్స్ ఆఫీస్ టార్గెట్ గాను 11 రోజుల్లో డబుల్ స్మార్ట్ 12 కోట్ల 49 కోట్ల వరకు షేర్ అయితే వచ్చింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 20 కోట్ల రేంజ్లో గ్రాస్ని అయితే అందుకోగలిగింది కష్టం మీద. సినిమా 36.5 కోట్ల వరకు షేరు ఇంకా మిగతా రోజులు వస్తేనే ఇట్టు. అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర చిన్న సినిమాలు బాగా ఆడుతున్నాయి కానీ డబుల్ స్మార్ట్ ప్రదర్శన ఏమాత్రం బాగాలేదు. సినిమా జోరు చూస్తుంటే 35 కోట్ల వరకు నష్టాలు పక్కాగా అనిపిస్తుంది. మిస్టర్ బచ్చన్ కంటే ఆల్మోస్ట్గా డబుల్ రేంజ్లో నష్టాలైతే రామ్ డబుల్ స్మార్ట్ అందుకుంది. పూరి జగన్నాథ్ సినిమా కావడంతో పక్కాగా ఇట్టిచ్చేస్తారు అనుకుంటే అలా జరగలేదు. భారీ నష్టాలైతే ఈ సినిమాకి కూడా తప్పని పరిస్థితి. ఈ రెండు చిత్రాల వసూలుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి.